Hi, Masters. Hi, Masters. Good evening to all. God evening, Master. Masters. Yes. మనము జీసస్ క్రైస్ట్ గురించి బుక్ స్టార్ట్ చేసుకున్నాం మాస్టర్స్. ఈరోజు 5వ రోజు. ద బర్త్ ఆఫ్ ఏ క్రిస్ట్. ద బర్త్ ఆఫ్ ఏ క్రిస్ట్. ఎలా క్రిస్ట్ అనేది మనిషే ఒక దైవం అని తెలుసుకొని ఆ అనుభవాలతో రుచి చూస్తూ సుఖ దుఃఖాలు అంటకుండా చిన్న పిల్లవాడి ఆటలే ఈ జీవితం అని ఆనందిస్తూ నీ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ బాహ్యంలో ఎక్కడో లేదు, నీ లోపలే నీ అంతరంలోనే ఉంది అని చెప్పేసి మనకి తెలియచెప్పటం కోసము మనం ఆ అంతరంలోకి ప్రవేశించాలి. ఆ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ లోకి నీ స్వర్గంలోకి నువ్వు ప్రవేశించాలి అంటే చిన్న పిల్లవాడివే నువ్వు అయిపోవాలి. అటువంటి దైవ స్థితి మనం పొందాలి. మనము అందరము కూడా అటువంటి వాళ్ళమే. సో ఈ రోజు మనము ఇక్కడ పేజీ నెంబర్ 26 ఉంది మాస్టర్. ఈ బుక్ లో ఈ లాస్ట్ పారాగ్రాఫ్ కి స్టార్ట్ చేస్తున్నాం మాస్టర్. ఏ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ ఈజ్ నాట్ ఏ ఉమెన్ judged upon her face, her figure, like so many of you are involved in. That is not life. The natural biology of your life has given you a pleasant time in life to where you are the most beautiful and blessed with the opportunity to bear children. You have the figure, and you have the breast, and you have the uterus, and you have the face. That is only for a moment. That is only for the sake of capturing and cooperating. And true beauty is not to do with one's body. ఇక్కడ ఆయన జెండర్స్ గురించి చెప్తున్నారు. ఏమని అంటే ఏ గ్రేట్ అండ్ బ్యూటిఫుల్ ఉమెన్ ఈజ్ నాట్ ఏ ఉమెన్ జడ్జ్డ్ అపాన్ హర్ ఫేస్. ఆమె ఎలా ఉంది, అందంగా ఉందా, అందవిహీనంగా ఉందా, నల్లగా ఉందా, ఎట్లా అన్నా ఉన్నా ఆమె ఫేస్ ని బట్టి మీరు ఎవరు జడ్జిమెంట్ చేయకండి. ఆమె ఎలా ఉంది అనేది మీరు ఎవరు జడ్జిమెంట్ చేయవద్దు. ఆమె ఒక అద్భుతమైన దైవము. లైక్ సో మెనీ ఆఫ్ యూ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్. కానీ చాలా మంది కూడా ఇందులో ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది. జడ్జిమెంట్ అనేది మాత్రం అసలు ఎవరిని ఎప్పుడు చేయకండి మాస్టర్స్. దట్ ఈజ్ నాట్ లైఫ్. అలా మాత్రం ఎవరిని జడ్జిమెంట్ చేయొద్దు. అది జీవితమే కాదు. ద న్యాచురల్ బయాలజీ ఆఫ్ యువర్ లైఫ్ హ్యాస్ గివెన్ యూ ప్లెజెంట్ టైమ్ ఇన్ లైఫ్ టు వేర్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బ్లెస్డ్. మీకు న్యాచురల్ గా మీకు తల్లిదండ్రులు జన్మనిచ్చారు. అయితే ఈ బయాలజీ ఆఫ్ లైఫ్, ఈ జన్మలో మీరు గివెన్ యూ ప్లెజెంట్ టైమ్ ఇన్ లైఫ్ వేర్ యు ఆర్. ఎక్కడ మీరు ఉన్నారు, ఇంకా అక్కడే మీరు ఉన్నారా? ఫ్లెష్ అండ్ బ్లడ్ లో ఆ భారీ శరీర తత్వంతోనే మీరు ఉన్నారా? అండ్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ బ్లెస్డ్ విత్ ద ఆపర్చునిటీ టు బేర్ చిల్డ్రన్. మీకు చిన్న పిల్లల్లాగా మారిపోయే ఇంకొకసారి మీకు అవకాశం వచ్చింది. మోస్ట్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ టు యూ. మీకు ఇంకొకసారి అవకాశం వచ్చింది. యు హ్యావ్ ద ఫిగర్, మీకు అన్ని ఉన్నాయి. మీరు ఒక అద్భుతమైన అందమైన వాళ్ళే. మీకు ఒక ఫిగర్ ఉంది, అందమైన శరీరం ఉంది. ఇక్కడ ఏంటంటే ఈ టీచింగ్స్ లో ఎలా ఉంటుంది అంటే, రామ్త జేజెడ్ నైట్ మీదకి వచ్చి చెప్పే ఈ టీచింగ్స్ లో ఆమె ఈ శరీరం గురించి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క పార్ట్ ని టచ్ చేసి చూపించి చెప్తుంది అనమాట. బ్రెస్ట్ అంటే ఇక్కడ ఉంటుంది అని ప్రతి పార్ట్ ని టచ్ చేసి చూపిస్తుంది మాస్టర్స్. ఆ వీడియోస్ కూడా ఉంటాయి, మీరు చూడొచ్చు. యు హ్యావ్ ద యూట్రస్ అండ్ యు హ్యావ్ ద ఫేస్. ఇలా ఉంటుంది నీ ఫేస్. అండ్ దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ఎ మూమెంట్. దట్ ఈజ్ ఓన్లీ ఫర్ ద సేక్ ఆఫ్ క్యాప్చరింగ్ అండ్ కోఆపరేటింగ్. దాన్ని జస్ట్ అలా మీరు పట్టుకొని దాని మీదే మీరు నిలబడి ఉండవద్దు. ఎప్పుడైతే మీ తండ్రి తను ఎలా కలయిక జరుగుతుందో అది ఒక్కసారి క్యాప్చర్ పట్టుకొని చూడండి. అండ్ ట్రూ బ్యూటీ ఈజ్ నాట్ టు డూ విత్ వన్స్ బాడీ. బాడీ యొక్క అందం అనేది ఏముంటుంది? తండ్రి తనయుల కలయిక జరిగినప్పుడే కదా అందంగా ఉండేది మీరు. ఇట్ ఈస్ ద ఒరిజినాలిటీ ఆఫ్ ద స్పిరిట్. అది స్పిరిట్ యొక్క ఒరిజినాలిటీ. ఎప్పుడైతే సంయోగం జరుగుతుందో, సంయోగం విలీనం అంటే తండ్రి తనయుల కలయిక జరుగుతుందో అప్పుడు కదా ఫేస్ యొక్క అందం ఉండేది. అది కదా మీ ఒరిజినాలిటీ.
అండ్ ద డాన్సింగ్ ఐస్, అప్పుడు ఆనంద తత్వంతో మీ కళ్ళు డాన్సింగ్ ఐస్, అండ్ ద మైండ్ దట్ క్విక్ ఆఫ్ స్పిరిట్ దట్ నోస్ అండ్ అండర్స్టాండ్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. స్పిరిట్ కి తెలుసు ఈ జీవితంలో నేను అర్థం తనకి పూర్తిగా తెలుసు అనమాట. ఏంటి ఏమేం ఛాలెంజెస్ ఈ జీవితంలో పెట్టుకొని నేను ఇక్కడికి జన్మ తీసుకొని వచ్చానని స్పిరిట్ కి తెలుసు. ప్రతిరోజు కూడా మనం చెక్ చేసుకోవాల్సింది ఏంటి, నేను కాస్తో కూస్తో ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటున్నాను, తెలుసుకుంటున్నాను, ప్రతి క్లాసుల్లో నేను వింటున్నాను, నా మాట ఎలా ఉంది, నా బిహేవియర్ ఎలా ఉంది, నా తీరు తెన్నులు కూడా ఎలా ఉంది, అంతా కూడా తండ్రిని నేను వ్యక్తీకరణ చేస్తున్నానా, చెయ్యట్లేదా అనేది ప్రతిరోజు చెక్ చేసుకోవాలి మాస్టర్స్. మనం అందరము కూడా స్పిరిట్ దట్ నోస్, అండర్స్టాండ్స్ ఛాలెంజెస్ ఇన్ లైఫ్. ఛాలెంజెస్ అనేవి చాలా ఉంటాయి. దట్ డస్ నాట్ డిపెండ్ అపాన్ అదర్ పీపుల్. ఆ ఛాలెంజెస్ అనేవి తెలుసు కానీ మిగతా వాళ్ళ మీద అవి ఆధారపడి లేవు. డస్ నాట్ డిపెండ్ అపాన్ అనదర్ మ్యాన్. ఇంకొక మనిషి మీద కానీ ఇంకొంతమంది పీపుల్ మీద కానీ. స్పెండ్ హర్ లైఫ్ ట్రాపింగ్ ఏ మ్యాన్. ఎవరినై మీరు ఎప్పుడైనా చెక్ చేసుకుంటే మీ టైం అంతా కూడా మీరు ఏమని జరుగుతుంది అంటే, ఎవరి ట్రాప్ లోనైనా మీరు ఇరుక్కొని పోతున్నారా, లేదు అంటే మీరు ఇంకొకరిని ట్రాప్ లో వేసుకోవటానికి జరుగుతుందా, అది చూసుకోండి, అది పట్టుకోండి. ఏ స్పిరిచువల్ క్రిస్ట్ దట్ ఈస్ ఎ ఫిమేల్ ఈస్ ట్రూలీ అన్ ఆసమ్ థింగ్ టు బిహోల్డ్ అండ్ ఇట్ ఈస్ అడ్మైరబుల్ అండ్ రేరర్ దాన్ 2 moons ఇన్ ద స్కై. ఏంటి అంటే స్పిరిచువల్ క్రిస్ట్ దట్ ఈస్ ఎ ఫిమేల్. ఇప్పటిదాకా మనము క్రీస్తు ఒక జెండర్ గురించి చెప్తున్నారు అనమాట. జీసస్ ఒక మ్యాన్, పురుషుడు. అంటే పురుషుడు మాత్రమే దేవుడు, వాళ్ళు మాత్రమే దైవ స్థితిలో ఉంటారు అని చెప్పేసేసి ఒకప్పుడు అలా మార్చివేయటం జరిగింది కదా. మనం ఇప్పుడు స్త్రీని ఊహించుకుంటే ఎలా ఉంటుంది అంటే, అసలు జన్మతహాగానే పుట్టుకతో స్త్రీ ప్రేమతత్వంలోనే ఉంటారు మాస్టర్స్. వాళ్ళు ప్రేమతత్వంలోనే ఉంటారు. ఎప్పుడు అయినా చూడండి, వాళ్ళు ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉంటారు. ఆ ప్రేమను అందించడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు 4వ స్థితి శివ స్థితిలో ఉంటారు. వాళ్ళు 4వ చైతన్య స్థితిలోనే ఉంటారు. ఫిమేల్స్, ఆడవాళ్ళు అందరూ కూడా 4వ చైతన్య స్థితిలోనే ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ప్రేమమూర్తులు, ప్రేమతత్వంతోనే ఉంటారు. అందుకని ఇక్కడ జీసస్ క్రీస్తు లో కూడా ఏ స్పిరిచువల్ క్రిస్ట్ దట్ ఈస్ ఎ ఫిమేల్ ఈస్ ట్రూలీ, నిజంగా వాళ్ళు గనక అయితే ఆసమ్ థింగ్, చాలా అద్భుతమైనది. ఏంటి అంటే బిహోల్డ్ ఇట్ as admirable and rarer than 2 moons in the sky. అంటూ చాలా ప్రశంసమయంగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు శివ ప్రేమతత్వంతోనే ఉండి 4వ చైతన్య స్థితిలో ఉండి అందుకుంటే 5వ 6వ 7వ చైతన్య స్థితికి వెళ్ళిపోయే స్థితిలో ఉంటారు ఈ ప్రేమ మూర్తులు. ఎవరైతే స్త్రీలు ఉంటారో వాళ్ళు అద్భుతమైన చైతన్య స్థితిలో అందుకుంటే 5, 6కి వెళ్ళిపోతారు. కానీ వీళ్ళు ఎలా పడిపోతున్నారు అంటే, ట్రాపింగ్ ఏ మ్యాన్. మీ మీద ఉన్న ప్రేమని మీరు తగ్గించుకొని వాళ్ళ ప్రేమలో పడిపోయి మీరు పడిపోతున్నారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు మాస్టర్. ఇక్కడ ఎవరు మన మీద మనం ఉంచుకోవాల్సిన ప్రేమని మనం తగ్గించుకొని వాళ్ళకి పంచి పెడుతూ మనం పూర్తిగా పడిపోతున్నాము అని చెప్పేసి ఆయన చెప్తున్నారు. ట్రాపింగ్ ఏ మ్యాన్ అని చెప్తున్నారు అన్నమాట. టు బిహోల్డ్ అండ్ ఇట్ ఈస్ అడ్మిరబుల్ అండ్ రేరర్ దాన్ 2 moons. నిజంగా కనుక వాళ్ళు కనుక ఈ తత్వాన్ని తెలుసుకోగలిగితే 2 moons, 2 చంద్రుళ్ళు కనుక ఎలా కాంతిమయాన్ని వెదజల్లతో అద్భుతంగా వాళ్ళు అలా ఉంటారు ఇన్ ద స్కై, ఆకాశంలో. అద్భుతంగా అంటే స్త్రీల యొక్క స్థితి అది మాస్టర్స్. ఇక్కడ స్త్రీల యొక్క స్థితి గురించి ఆయన చెప్తున్నారు. వాళ్ళు అద్భుతంగా ఎప్పుడు కూడా వాళ్ళు ప్రేమ స్థితిలోనే ఉంటారు, 4వ చైతన్య స్థితిలోనే ఉంటారు. చిటిక నేలు తగిలితే వాళ్ళకి 5వ స్థితి 6వ స్థితిలో కూడా అందుకోగల కెపాసిటీ వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు ఎప్పటికప్పుడు ఇంకొకరికి ప్రేమను అందించటం కోసం వాళ్ళు పడిపోతున్నారు, ఆ ట్రాప్ లో ఇదవుతున్నారు. దిస్ ఈజ్ అన్ ఎంటిటీ self-contained within their own power, who falls
లవ్ విత్ దెమ్సెల్వ్స్. ఇటువంటి వాళ్ళు సెల్ఫ్ కంటైన్డ్ విత్ ఇన్ దేర్ ఓన్ పవర్. ఎవరైతే వాళ్ళు దివ్య శక్తిని కనుగొని వాళ్ళ ఓన్ పవర్ తో, హూ ఫాల్స్ ఇన్ విత్ వాళ్ళ దివ్యత్వంతో ప్రేమలో పడతారో, ఆ తండ్రితో ప్రేమలో పడి కనెక్ట్ అవుతారో, వెన్ యు లవ్ యువర్ సెల్ఫ్, నిన్ను నువ్వు ప్రేమించుకుంటావో, యు పర్ఫెక్ట్ థాట్స్, యు పర్ఫెక్ట్ ద థాట్స్, అప్పుడు యు హావ్ పర్ఫెక్ట్ ద థాట్స్. నీకు వచ్చే ఆలోచనలు పర్ఫెక్ట్ గా ఉంటాయి. నీ దివ్యత్వం నుంచి నీకు అందించబడతాయి, నీ దివ్య స్పృహలోంచి నీకు అందించబడతాయి. యు పర్ఫెక్ట్ ద యాక్షన్స్. ఆలోచనలు పర్ఫెక్ట్ గా ఉన్నాయా, నీ యాక్షన్స్ కూడా పర్ఫెక్ట్ గా ఉంటాయి. అండ్ యు పర్ఫెక్ట్ ద డ్రీమ్స్, అండ్ దట్ సడన్లీ ద సెంటర్ ఆఫ్ యువర్ న్యూక్లియస్, సెంటర్ ఆఫ్ యువర్ న్యూక్లియస్ ఈజ్ నాట్ సమ్వన్ ఎల్స్ బట్ యువర్ సెల్ఫ్. ఇంకా నీ లోపల బ్రెయిన్ లో నీ కేంద్రకం ఏదైతే ఉంటుందో అది ఇంకెవ్వరి కోసమో ఆలోచనలు స్వీకరించదు, నీ కోసము మాత్రమే. నిన్ను నీతో కనెక్ట్ చేయబడుతుంది. సమ్వన్ ఎల్స్, ఎవరి కోసమో కాదు, బట్ యువర్ సెల్ఫ్, నీ కోసమే. ద సెంటర్ ఆఫ్ జాయ్, ఇప్పుడు మీకు ద సెంటర్ ఆఫ్ జాయ్ ఈజ్ నాట్ అనేది మీకు అందించబడుతుంది, బట్ ఈజ్ నాట్ సమ్వన్ ఎల్స్. ఇంకా ఎవరి ద్వారా జాయ్ అనేది నీకు అందించబడదు. ఎవరితో మాట్లాడితే నీకు జాయ్ అందించబడుతుందా, కాదు. నీతో నువ్వు ఉంటేనే నీకు జాయ్ అనేది అందించబడుతుంది. ద సెంటర్ ఆఫ్ జాయ్ ఈజ్ నాట్ సమ్వన్ ఎల్స్. ఎవరితోనూ నీకు జాయ్ రాదు, బట్ యువర్ సెల్ఫ్. నీతో నువ్వు కనెక్ట్ అయితేనే నీకు జాయ్ అనేది వస్తుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. డూయింగ్ దోస్ థింగ్స్ దట్ బ్రింగ్ టు యూ ఏ హ్యాపీనెస్. ఇటువంటి సిచ్యువేషన్స్ అయినా నీకు హ్యాపీనెస్ తెచ్చిపెడుతుంది అని చెప్పేసి నువ్వు బాహ్యంలో ఎతుకుతున్నావా? ఎసెన్స్ ఆఫ్ గ్లీ అట్ నైట్. లేదు లేదు, నీకు హ్యాపీ, సంతోషం అనేది నీతో నువ్వు ఉంటేనే నీకు అందించబడుతుంది. వాట్ యు డిడ్ వాజ్ గ్రేటర్ దాన్ యువర్ బాడీ. నీ శరీరాన్ని నువ్వు అధిగమించి తీరాలి అంటే వాట్ యు డిడ్, నువ్వేం చేయాలి? యువర్ జెనెటిక్స్ అండ్ యువర్ జెండర్. నువ్వు ఎవరెవరికి జన్మించావు అని నీ జెనెటిక్స్, నీ ఎవరి పూర్వులు వీళ్ళందరూ ఏమైనా నీకు సంతోషపరచగలరా? అండ్ నీ జెండర్ నేను సంతోషపడ. అట్ నైట్ యు రియలైజ్ ద గ్రేట్ థింగ్స్ దట్ యు లివ్డ్ ఫర్ దట్ డే, that transcended the relationships in your life, made you wiser, more beautiful and more spiritual. ఒక్కసారి నైట్ కూర్చొని నువ్వు వీటన్నిటినీ గురించి డిస్కస్ నీతో నువ్వు చెప్పుకుంటే నీకు ఎవరెవరితో ట్రాన్సెండెడ్, పూర్తిగా అధిగమించి తీరుతావు. నువ్వు అధిగమించే దేని నుంచి? నీ రిలేషన్షిప్స్, నీ సంబంధ బాంధవ్యాలు, నీ ప్రేమ తత్వాలు ఇన్ యువర్ లైఫ్. ఎవరెవరితో ఎటువంటి సంబంధ బాంధవ్యాలు, అవి ఎలా ఉన్నాయి, వాళ్ళతో నేను ఎలా ఉన్నాను అని నువ్వు ఒక్కసారి గనక రియలైజ్ అయిపోయి ట్రాన్స్ఫర్మేట్ అంటే నువ్వు అధిగమించి తీరుతావు అనమాట. ఆలోచనలోకి వెళ్ళినప్పుడు వాళ్ళందరి నుంచి కట్ అయిపోయి నిన్ను నువ్వు అధిగమించి తీరతావు. మేడ్ యు వైజర్. నువ్వు ఎప్పుడైతే ఇలా చేస్తావో నువ్వు వైజర్ అవుతావు, మోర్ బ్యూటిఫుల్ అవుతావు, రియలైజ్ అయిపోతావు. రియలైజ్ నీ మీద నీకు ఒక అవగాహన వచ్చేసి వాళ్ళందరినీ కూడా, నీ అటాచ్మెంట్ లో ఉన్న వాళ్ళందరినీ ఒక్కొక్కరిని పంపించేసి నీ మీద నీకు ఒక రియలైజ్ ఏర్పడి అండ్ మోర్ స్పిరిచువల్, ఇంతకు ముందు ఉన్న దానికన్నా కూడా ఇంకా నువ్వు అద్భుతమైన స్పిరిచువాలిటీలోకి వచ్చి తీరతావు. అండ్ వాట్ ఆర్ వి ఎక్స్పెక్ట్. ఈ రోజు నేను ఏమి ప్రజ్ఞను పొందుతున్నాను? వాట్ ఆర్ యు ఎక్స్పెక్ట్ వెన్ యు గో హోమ్? A change in values, richer and truer and more beautiful self, and that if the whole world is not happy about, you can put it on the line and even die for it because it brings you joy. What are we expect? మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాము? వెన్ వి గో, మళ్ళా మనము నేర్చుకోవడం కోసం మళ్ళా మనం ఏమేమి చేంజ్ ఇన్ వాల్యూస్ అంటే ఇప్పటిదాకా మనము వాళ్ళ నుంచి వీళ్ళ నుంచి వీటి నుంచి అయితే మనం ఏమేమి ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అటువంటి ఇంకా మనకి ఎక్స్పెక్టేషన్స్ అనేవి లేవు. ఏ చేంజ్, మార్పు.
ఇన్ వాల్యూస్, విలువ గల దానిని నేను, విలువైన వాడిని నేను. అండ్ ఏ ట్రూ నేను సత్యం కలిగిన వాడిని, రిచర్ అండ్ మ్యూర్ బ్యూటిఫుల్ మై సెల్ఫ్. నా సెల్ఫ్ తోటి, నా తండ్రి తోటి, నా స్వయం తోటి ఐఎమ్ మోర్ బ్యూటిఫుల్, ఐఎమ్ మోర్ బ్యూటిఫుల్. చాలా అద్భుతమైన అందంతో నేను నా తండ్రితో నేను కనెక్ట్ అయి ఉన్నాను. మోర్ అండ్ మోర్ బ్యూటిఫుల్ సెల్ఫ్. దట్ ఇఫ్ ద హోల్ వరల్డ్ ఈస్ నాట్ హ్యాపీ అబౌట్, హోల్ వరల్డ్ ప్రపంచం మొత్తము కూడా హ్యాపీ లేకపోతే నాకేంటి, నేను హ్యాపీగా ఉన్నాను కదా, నేను హ్యాపీగా. హోల్ వరల్డ్ ఈస్ నాట్ హ్యాపీ అబౌట్, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద లైన్, లేకపోతే నీకేంటి, కానీ నువ్వు మాత్రం నీ స్వయంతో దివ్యత్వంతో ఎలా జీవించాలో జీసస్ గనక పుట్ ఇట్ ఆల్ ద వన్ లైన్ అని ఎలా, ఆన్ ద లైన్ అని ఎలా చెప్పాడు, నువ్వు కూడా అలా జీవించటం స్టార్ట్ చెయ్యి. అండ్ ఈవెన్ డై, అప్పుడు నీకు ఈవెన్ ఎలా ఉంటుంది అంటే, ఈవెన్ డై ఫర్ ఇట్ బికాస్ ఇట్ బ్రింగ్స్ యు జాయ్. చనిపోయినా కూడా నీకు అది కూడా, ఇప్పటిదాకా ఎవరైతే చనిపోతారో, నువ్వు ఇప్పటిదాకా ఎమోషనల్ గా నువ్వు ఇదైపోయావు, కానీ ఇక ఎప్పుడైతే నువ్వు ఇది తెలుసుకున్నావో, ఇక చావు అనేది కూడా బ్రింగ్స్ యు జాయ్. ఇంకా చావు గురించి కూడా ఇప్పుడు నీకు జాయ్ అనేది వస్తుంది. ఇప్పటిదాకా నీకు ఒక ఎమోషనల్ ఫీలింగ్, భయము, ఏడవటము, ఇట్లాంటి కెమికల్ బ్యాగ్స్ ఇట్లాంటివి అన్ని ఉన్నాయి, కానీ ఇప్పటి నుంచి నీకు జాయ్ అనేది తెలుసు. నీకు భయం అనేది లేదు, ఇంకా నీకు భయం అనేది ఇంకా అక్కడ ఉండదు. నేను ఎంత ఉన్నతంగా ఎదుగుతున్నాను అనేది నువ్వు చెక్ చేసుకో మాస్టర్. సో వాట్ డూ యూ డూ విత్ ఆల్ ఆఫ్ దిస్ ట్రైనింగ్? ఓకే, ఇప్పుడు దాకా ఇదంతా నేర్చుకున్నావు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? ఈ ట్రైనింగ్ తీసుకున్నాక నువ్వు ఏం చేస్తావు, ఎలా ఉంటావు? హ్యావ్ యూ రియల్లీ లివ్డ్, ఆర్ యూ జస్ట్ హరియింగ్ అప్ ట్రైంగ్ టు డూ దట్? ఐ టెల్ యూ, లైఫ్ ఈజ్ ఎ గిఫ్ట్, ఇట్ ఈస్ బ్యూటిఫుల్. ఓకే, ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఇప్పటికే నాకు 50 ఏళ్ళు వచ్చేసినాయి, 60 ఏళ్ళు వచ్చేసినాయి, 40 ఏళ్ళు వచ్చేసినాయి, 40 ఏళ్ళు దాకా నేను ఏమీ నేర్చుకోలేదు. ఇప్పుడు నేర్చుకున్న దాన్ని ఎలా నేను అప్లై చేయాలని హరి 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 అయిపోతావా నువ్వు? హరియింగ్ అప్ అండ్ ట్రైంగ్ టు డూ దట్, అలా అవుతావా? నో, ఐ టెల్ యూ, నేనేం చెప్తున్నానంటే, లైఫ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ యూ. ఈ జన్మ నీకు ఒక అందమైన బహుమతి, బ్యూటిఫుల్ గిఫ్ట్ ఫర్ యూ. బట్ ఐ ఆల్సో టెల్ యూ, ద పర్సన్ who lives in a valley, who only looks at the mountains and wonders about them, but is only concerned with the valley consciousness, is the same as if you lived on the top of the mountain and saw it all. There is much more to life. అని నేను ఏం చెప్తున్నానంటే, ఏ పర్సన్ హూ లివ్స్ ఇన్ ద వ్యాల్యూ, లోయల్లో నివసించే వాడైనా, హూ ఓన్లీ లుక్స్ ఆన్ ద మౌంటైన్స్, పర్వతాల పైన నివసించేవాడైనా, అంటే అండ్ వండర్స్ అబౌట్ దెమ్, బట్ ఈజ్ ఓన్లీ కన్సర్న్. ఎవరు అయితే ఈ సత్యాన్ని తెలుసుకున్నారో, దాన్ని అంగీకరించారో, వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా ఈ ధర్మాలని, ఈ సత్యాలని పాటిస్తూ విత్ వ్యాలీ కాన్షియస్నెస్, అక్కడ లోయల్లో ఉన్నోళ్ళైనా కూడా కాన్షియస్నెస్ తోనే వాళ్ళు కాన్షియస్నెస్ తోనే వాళ్ళు ఉంటారు. ద సేమ్ పర్వతాల మీద ఉన్న వాళ్ళైనా, యూ లివ్డ్ ఆన్ ద టాప్ ఆఫ్ ద మౌంటైన్ అండ్ సా ఇట్ ఆల్. దెర్ ఇస్ మచ్ మోర్ ఆన్ ద లైఫ్. ఈ జన్మకి, ఈ జీవితానికి మీరు ధర్మబద్ధంగా నివసించాలి అనేది ఎప్పుడైతే తెలుసుకున్నారో, ఎక్కడ ఉన్నా కూడా దీన్ని మీరు ఆచరణలో పెట్టి తీరుతారు మాస్టర్స్. అలాగే మీరు జీవిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, జీసస్ మనకి నమ్మిన దానికోసమే కదా ఆయన క్రూసిఫై, ప్రాణాలు అర్పించాడు. అదే సత్యంగా బతికాడు, అదే ధర్మంగా బతికాడు. అట్లా మాస్టర్స్ అది. అండ్ వెన్ యూ డెవలప్ ద బాడీ, ఆఫెన్ టైమ్స్ యు స్టార్వ్ ద మైండ్. నువ్వెప్పుడు కూడా నీ శరీరాన్ని డెవలప్ చేసుకుంటూ, దానికి పౌడర్లు రాసుకుంటూ, క్రీములు రాసుకుంటూ ఇలానే చేస్తూ ఉంటే, అప్పుడప్పుడు యు స్టార్వ్ ద మైండ్. నీకు ఆకలి వేసినప్పుడు తింటూ ఉన్నావు, అండ్ యు స్టార్వ్ ద మైండ్ ఫర్ ద, ఈ శరీరానికి సంబంధించి అన్ని చేస్తున్నావు, నీకు
ఆకలేసినప్పుడు మార్నింగ్ టిఫిన్ తింటున్నావు, మధ్యాహ్నం అన్నం తింటున్నావు, అన్ని చేస్తున్నావు, కానీ యు స్టార్వ్ ద మైండ్. నీ మైండ్ కి ఆకలితో ఉంది, దానికి నువ్వు జ్ఞానం ఎప్పుడు ఇస్తావు? ఎప్పుడు జ్ఞానం ఆకలితో ఉంది, ఎప్పుడు నువ్వు ఇస్తావు? యు స్టార్వ్ ద మైండ్ ఫర్ ద సేక్ ఆఫ్ బాడీస్. నువ్వు వీటి కోసం పెడుతున్నావు అనే మైండ్ ని, యువర్ కెమికల్ రియాక్షన్స్, బికాస్ యు ఆర్ ఎ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్. యువర్ కెమికల్ రియాక్షన్స్, బ్యాగ్ ఆఫ్ కెమికల్స్. మూట మోయలేకపోతున్నాను, ఈ బరువులన్నీ నేను దించలేకపోతున్నాను, వెనకాల పడి నన్ను పీకుతున్న ఈ బ్యాగ్ బరువు నన్ను వెనక్కి పడేసేలాగా లాగేస్తుంది అనమాట కెమికల్. అండ్ యు ఆర్ ఏ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్. యునో, నీకు తెలుసా కెమికల్స్ అన్ని ఎంతసేపటికి బాబోయ్ వీళ్ళు నన్ను వెనక్క లాగుతున్నారా నాయన అని చెప్పేసి నన్ను ఈ నాలెడ్జ్ వైపు పోనీయకుండా ఈ బ్యాగ్ లో ఈ కెమికల్స్ వేసుకొని బరువు మొత్తాన్ని నా మీద, ఇంకా ఈ జ్ఞానాన్ని నేర్చుకున్నాక ఇంకా బరువు వేసేస్తారు. ఇప్పుడు ఏదైనా భరిస్తున్నారు వీళ్ళకి ఇంకా ఎక్కువ ఉంది అని చెప్పేసి మనకి ఇంకా బరువు ఎక్కువ పడిద్ది మాస్టర్స్. దానికి కూడా సిద్ధంగా ఉండాలి. ఆ బరువుని, ఆ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్ ని ఎప్పటికప్పుడు దించుకుంటూ మనము జ్ఞానాన్ని పెంచుకుంటా ఉండాలి. కెమికల్ బ్యాగ్స్ ని దించేయాలి, జ్ఞానాన్ని పెంచుకోవాలి మాస్టర్స్. బికాస్ యు ఆర్ ఏ బ్యాగ్ ఆఫ్ కెమికల్స్. You star that for the fulfillment and you think that is living. అది ఒక జీవితమేనా? Did it ever occur to you that maybe living is a higher order? ఇప్పుడు నీకు ఇంకా సంభవిస్తుంది. అక్కర్, డిడ్ ఇట్ ఎవర్, ఎప్పుడు డూ యూ మేబీ లివింగ్ ఈజ్ ఏ హయ్యర్ ఆర్డర్. ఇంకా నువ్వు ఎప్పుడు హయ్యర్ ఆర్డర్ లో జీవించడం స్టార్ట్ చేస్తావు. ఎస్, ఏ మైండ్ దట్ ఈస్ సో షార్ప్, సో పవర్ఫుల్, ఇట్ కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. నీ మైండ్, నీ హయ్యర్ ఆర్డర్, నీ స్వయము రెడీగా ఉంది, సో షార్ప్ అండ్ సో పవర్ఫుల్ గా ఉంది. కెన్ మేనిఫెస్ట్ ఎనీథింగ్. నువ్వు కోరుకో, నువ్వు సృష్టించుకో, నీకు మేనిఫెస్ట్ చేయటానికి సిద్ధంగా ఉంది. ఎనీథింగ్, ఏది కోరుకున్నా కూడా అందించడానికి అంత పవర్ఫుల్ గా ఉంది, అంత షార్ప్ గా ఉంది. ఎప్పుడు ఈ జ్ఞానాన్ని నువ్వు అందించగలిగినప్పుడు, ఆకలితో ఉన్న నీ మైండ్ కి, నువ్వు రోజుకు 3 సార్లు తింటావు, 6 సార్లు నిద్రపోతావు, 6 సార్లు తింటావు, ఇన్నిసార్లు చేస్తావు, కానీ నీ మైండ్ కి నువ్వు కనీసం ఈ జ్ఞానాన్ని అందించి, కనీసం రోజు మొత్తం మీద నేను ఎన్నిసార్లు ఈ జ్ఞానంగా జీవించి తీరతాను అని నువ్వు శపథం చేసినప్పుడు, నీకు అంత పవర్ఫుల్ ఉంది మాస్టర్. నువ్వు అంత షార్ప్ గా ఉన్నావు, అంత పవర్ఫుల్ గా ఉన్నావు. అప్పుడు నువ్వు కోరుకో, మేనిఫెస్ట్ ఎనీథింగ్. నువ్వు అప్పుడు కోరుకో, నీకు ఏది కావాలని కోరుకుంటే అది నీకు మేనిఫెస్ట్ అందుబాటులోకి వచ్చి తీరుతుంది. డస్ దట్ ఎక్స్క్లూడ్ ద బాడీ? నో, ద బాడీ బికమ్స్ ద పర్ఫెక్ట్ టెంపుల్ ఆఫ్ ఎ గ్రేట్ అండ్ మాస్టర్ఫుల్ లీడర్. అది కదా దేవాలయం, అది కదా దేహమే కదా దేవాలయం. ఇప్పుడు చేయండి మాస్టర్స్, మీరు సృష్టి, మీ దేహాన్ని దేవాలయంగా మార్చండి. ఎటువంటి రోగాల్ని ఇవ్వకుండా ఈ దేహానికి దేవాలయంగా మార్చి, ఆ శక్తులన్నీ పొంది, మీ కెమికల్ బ్యాగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దించుకొని మీరు చక్కగా మేనిఫెస్టేషన్ లోకి వెళ్ళండి. ఏది కావాలంటే అది మీకు సృష్టించబడుతుంది. ఐ ఆమ్ గాడ్ అనే సత్యాన్ని నేను అంగీకరించాను, మిగతా వారు అంగీకరించలేదు అని మళ్ళా మీరు వెనక్కి వెళ్ళకూడదు. ఎవరు మీతోటి రారు, మీకు మీరే. మనం నమ్మిన దాని కోసం మనంగా గాడ్ గా జీవిస్తే అదే కదా జాయ్. దాని కోసం పోరాడాలి. జీసస్ అదే చేశాడు మాస్టర్స్. జీసస్, డస్ దిస్ మీన్ యు విల్ నెవర్ హ్యావ్ సెక్సువల్ రిలేషన్స్? ఇది అర్థమైన తర్వాత, ఈ దేహం గురించి మీకు అర్థమైన తర్వాత, యు నెవర్ హ్యావ్ సెక్సువల్ రిలేషన్షిప్స్ అగైన్. మళ్ళా నువ్వు అటువంటి సంబంధాల జోలికి వెళ్ళవు. నో, బట్ ఇట్ మీన్స్ దట్ దే విల్ బి మోర్ చెరిష్డ్, మోర్ రియల్.
అండ్ మోర్ ఇన్ ద మూమెంట్, ఇంకా అద్భుతంగా జీవించడం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నాట్ ఆర్టిఫిషియల్, నాట్ ఆర్టిఫిషియల్. అండ్ డస్ ఇట్ మీన్ యు ఆర్ గోయింగ్ టు మిస్? నో, బట్ ఇట్ మీన్స్ దట్ దే విల్ మోర్ చెరిష్డ్ అండ్ మోర్ రియల్, మోర్ ఇన్ ద మూమెంట్. మూమెంట్ వచ్చినప్పుడు సిచ్యువేషన్ లో మీరు ఎలా ఇప్పుడు మీరు ఉంటారు అంటే ఆర్టిఫిషియల్ గా ఉండొద్దు, చెరిష్డ్ గా ధర్మబద్ధంగానే మీరు ఉండాలి. ఒకవేళ అలా కనుక నేను ఉన్నట్లయితే డస్ ఇట్ మీన్, దాని అర్థం ఏమిటి అంటే యు ఆర్ గోయింగ్ టు మిస్ అవుట్ ఆన్ బిజినెస్ ఆపర్చునిటీస్. ఒకవేళ మీ బిజినెస్ ఆపర్చునిటీస్ ఏమైనా మిస్ అయిపోతారా అని మీరు అనుకుంటున్నారా? నో, ఇట్ జస్ట్ విల్ మేక్ యు వైజర్. ఇట్ జస్ట్ విల్ మేక్ యు వైజర్. అంటే మీరు అక్కడ ఆ సిచ్యువేషన్ కరెక్ట్ గా మీరు చెయ్యకపోతే మీ బిజినెస్ ఆపర్చునిటీస్ పోతాయి అని మీరు అనుకున్నట్లేదు. తండ్రి చెప్పినట్టు మీరు చెయ్యండి. అంతకంటే అద్భుతమైనవి తండ్రి మీకు ఏర్పరిచి ఉంచాడు. అవి మీకు మీ తండ్రి మీకు అందుబాటులోకి ఇచ్చి తీరుతాడు. మీ స్వయం అంతకంటే అద్భుతమైన బిజినెస్ ఆపర్చునిటీ, ఆ బిజినెస్ ఆపర్చునిటీస్ కోసం మీరు లొంగిపోవద్దు మాస్టర్స్. అక్కడ అంతకంటే అద్భుతమైనది ఏదో మీకు తండ్రి ఏర్పరిచి ఉంచాడు. అది మీకు అందుబాటులోకి వచ్చి తీరుతుంది. తండ్రి మీకు అందించి తీరుతాడు. యు వైజర్. నో, ఇట్ జస్ట్ విల్ మేక్ యు వైజర్, మోర్ క్లెవర్ అండ్ మోర్ నోయింగ్. మీరు చాలా అద్భుతమైన వాళ్ళు, తెలివి గల వాళ్ళు, మోర్ నోయింగ్. ఇంకా ఇంకా మీ అంతరంలోకి వెళ్ళి తెలుసుకొని అద్భుతంగా మీరు తయారవుతున్నారు మాస్టర్. యు విల్ బి లైట్ ఇయర్స్. లైట్ ఇప్పుడు కదా మీకు జీవించడం అనేది స్టార్ట్ అయింది. లైట్ కాంతివంతంగా మీరు జీవించడం అనేది స్టార్ట్ అయింది. హెడ్ ఆఫ్ ద గేమ్. ఇంకా మీకు లోపల తండ్రి కనెక్ట్ అయిపోయి ఆయన చెప్పటం స్టార్ట్ అయింది. ఆయన చెప్పినట్టుగానే మీకు చేయటం స్టార్ట్ అయింది. ఆయన స్వయం చెప్పినట్టుగా ఎప్పుడైతే మీరు చేసుకుంటూ వెళ్తున్నారో ఆయన మీకు ఇంకా అద్భుతమైన అవకాశాలని అందుబాటులోకి ఇచ్చి తీరుతాడు. డస్ ఇట్ మీన్ ఇండీడ్ దట్ యు హ్యావ్ మిస్డ్ అవుట్ ఆన్ సీయింగ్ ద వరల్డ్? ప్రపంచాన్ని చూసి అలా చేస్తే నేనేదో మిస్ అయిపోతున్నాను అని నువ్వు అనుకోవద్దు. ప్రపంచం ఎలా పోతే నీకెందుకు? ప్రపంచం గురించి నువ్వు ఆలోచించవద్దు. ఇండీడ్ దట్ యు హ్యావ్ మిస్డ్ అవుట్ ఆఫ్ ద సీయింగ్ ద వరల్డ్. దాన్ని చూసి నువ్వు మిస్ అయిపోతున్నాను అనుకోవద్దు. హియర్ అండ్ దేర్ యూ విల్ రియలైజ్ హౌ ఇగ్నోరెంట్ ద వరల్డ్ రియల్ ఈజ్. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు చూసుకున్నా కూడా యూ విల్ రియలైజ్. ఇప్పుడు నువ్వు తెలుసుకున్న జ్ఞానంగా నీకు తెలియాల్సింది ఏమిటి అంటే హౌ ఇగ్నోరెంట్ ద వరల్డ్ రియల్లీ ఈజ్. అజ్ఞానంతో ఏమీ తెలియని స్థితిలో ఇంకా ఈ ప్రపంచం కొట్టుమిట్టాడుతుంది. ఒకవేళ తెలుసుకున్నా కూడా ఆ వేలో జీవించలేకపోతున్న మాస్టర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళు అలా కొట్టుమిట్టాడుతూనే ఉంటారు. మీరు అలా ఉండవద్దు. మీకు అవకాశాలు అనేవి నేను ఇస్తాను. అద్భుతమైన అవకాశాలు ఇస్తారు. మీరు ఇక్కడ ఉద్యోగం కావాలి అనుకొని మీరు ఆ సిచ్యువేషన్ లో ఆ మూమెంట్ లో మీరు అలా ప్రవర్తించొద్దు. నేను మీకు ఇంకొక చోట అద్భుతమైన ఏర్పాటు చేస్తాను అని స్వయం మనకి చెప్తూ ఉంటుంది. అది మనం పసిగట్టుకోవాలి మాస్టర్స్. అండ్ పర్పస్ ఆఫ్ ద స్కూల్స్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్. యేసు మనకి ఇది పర్పస్ ఆఫ్ ద స్కూల్స్ ఆఫ్ ఏన్షియంట్ విజ్డమ్ అంటే ఏంటి అంటే అసలు స్కూల్స్ ప్రాచీన కాలంలో, ఏన్షియంట్ విజ్డమ్ ప్రాచీన కాలంలో ఈ స్కూల్స్ ఎందుకు స్టార్ట్ చేయబడినవి? గాడ్ రియలైజ్డ్ ఏ హ్యూమన్ బీయింగ్. మనిషి తత్వం నుంచి దైవ స్థితికి ఎదగటానికి స్టార్ట్ చేయబడింది. అలాగే మనకి ఈ ఏసోబా బెన్ జోసెఫ్ బుక్ మనకి ప్రతి బుక్ లోని ఎక్కడో ఒక చోట వస్తూనే ఉంటది మాస్టర్. ఇంకొక బుక్ లో కూడా యేసు అని రెండవ రాకడ అనేది మనకి ఇంకో బుక్ లో ఇచ్చారు. ఇక్కడ అది ఏంటి అంటే దేర్ హ్యాస్ నెవర్ బీన్ ఓన్లీ వన్ క్రిస్ట్. మీరు ఏమనుకుంటున్నారు అంటే
జీసస్ క్రీస్తు ఒక్కడే ఈ ప్రపంచాన్ని మార్చగలడు, ఆయనే దైవము, నేను కాదు అని మీరు అనుకుంటున్నారు కదా. కానీ ఏం చెప్తున్నారు అంటే రాంప, everyone upon this plane is a son of who lives in the flesh in a God man. Everyone upon this plane is a son or daughter of the Father. Everyone is a part of the mind. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు జెనెటిక్స్ పరంగా మీ తల్లిదండ్రులు, మీరు జెనెటిక్స్ పరంగా మీ తల్లి ఫ్లెష్ అండ్ బ్లడ్, ఫ్లెష్ మీరు హూ లివ్స్ ఇన్ ద ఫ్లెష్, వాళ్ళ యొక్క పిల్లలే మీరందరూ. అయితే ఇక్కడ జీసస్ నా తండ్రి, నా దైవము అని మీరు ఎందుకు అంటూ ఉన్నారంటే, గాడ్ మ్యాన్ రియలైజ్డ్, మనుష్య కుమారుడు, మనుష్య కుమారుడు ఎప్పుడైతే నేను దైవ కుమారుణ్ణి అని రియలైజ్ అయ్యాడో, in everyone upon this plane is a part of the mind of God expressing the divine intelligence. కానీ ప్రతి ఒక్కళ్ళు ఒక పార్ట్ అన్నమాట, మైండ్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసింగ్ ఏదో ఒక టైంలో మీ మైండ్ ఆఫ్ గాడ్ ఎక్స్ప్రెసింగ్ అనేది అవుతుంది. ఎలా? మీ డివైన్ ఇంటెలిజెన్స్ తోటి, త్రూ ద ఫ్రమ్ కాల్డ్ హ్యుమానిటీ. వెన్ యూ రియలైజ్ దిస్, నువ్వు నీ హ్యుమానిటీ నుంచి ఎప్పుడైతే, నీ వ్యక్తిత్వం నుంచి ఎప్పుడైతే నువ్వు రియలైజ్ అయితే, అప్పుడు నీ గాడ్, మైండ్ ఆఫ్ గాడ్ అనేది ఎక్స్ప్రెస్ అవుతుంది. యు బికమ్ హూ అంటూన్స్ యు గాడ్. టు బి ష్యూర్, certainly, yes, I am God, your God self. And through knowingness and dedicate your life to serving the emotions. నువ్వు తండ్రిగా, నోయింగ్నెస్ గా నీ జీవితాన్ని డెడికేట్ చేస్తావా? లేదు అంటే యు ఆర్ సర్వింగ్ ద ఎమోషన్స్ ఆఫ్, అండ్ ఎమోషన్స్ కి సర్వెంట్ లాగా అవుతావా? నీలో కలిగే ఎమోషన్స్ కి ఇది అవుతావా? లవ్ అండ్ జాయ్. అండ్ నౌ I wish to enlighten you a little bit about యశోబా బెన్. మీకు ఈ లిటిల్ బిట్ అబౌట్, కొంచెం మాత్రమే చెబుతా, యశోబా బెన్ జోసెఫ్ ఎలా తన ఎన్లైట్మెంట్ అనేది అయింది. త్రూ మెనీ బిలీవ్ హిమ్ టు బి మిత్, యశోబా రియల్లీ లివ్డ్. అతను నిజంగా మనిషిగా జీవించాడు. అండ్ హీ రియల్లీ డెడ్, చనిపోయాడు. అండ్ హీ రియల్లీ లివ్స్ అగైన్, మళ్ళా బతికాడు మూడో రోజు, అంటే జీసస్ రెండో రాకడా అన్నది. అండ్ ఎటర్నిటీ, శాశ్వతంగా, నౌ బిలాంగ్స్ టు హిమ్. హీ ఎర్నెడ్ ద రైట్ టు బి దేర్. అతను ఇప్పటికి కూడా శాశ్వతత్వంతోనే ఉన్నాడు. అతను ఏం సంపాదించాడు అంటే, హీ ఎర్నెడ్ ద రైట్ టు బి దేర్. స్వయంతో మాత్రమే, తన తండ్రితో మాత్రమే కలిసి అడుగులు వేశాడు. Yeshua became a great Christ, but he was not different from you. Okay, Jesus became a great. Yes, atana great. Tana ఎన్లైట్మెంట్ తోటి, ఆధ్యాత్మిక గానంతో, స్వశరీరంతో అతను వెళ్ళిపోయి మళ్ళా మూడో రోజు బతికి వచ్చి అందరికి కనపడ్డాడు. ఓకే, అతను గ్రేట్ క్రిస్ట్, బట్ హీ వాజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. నీకు అతనికి ఏమన్నా తేడా ఉందా? లేదు అని రామ్తా చెప్తున్నారు. ఏమనంటే, హీ కేమ్ టు దిస్ ప్లేన్ జస్ట్ యాజ్ యూ కేమ్. అతను జన్మ తీసుకుని వచ్చినట్టే నువ్వు కూడా వచ్చావు. హీ కేమ్ టు దిస్ ప్లేన్, ఈ భూతలానికి అతను వచ్చాడు. జస్ట్ యూ కేమ్, నువ్వు కూడా అలాగే వచ్చావు. హీ వాస్ అండ్ ఈజ్ ఏ సన్ ఆఫ్ గాడ్ అండ్ సన్ ఆఫ్ ఎ మ్యాన్. అతను నేను దేవుని కుమారుణ్ణి అండ్ మనుష్య కుమారుణ్ణి అని వచ్చి చెప్పాడు. జస్ట్ యాజ్ యు ఆర్, నువ్వు కూడా అంతే. జస్ట్ యాజ్ యు ఆర్, నువ్వు కూడా అంతే. జీసస్ తెచ్చుకొని వచ్చాడు. అండ్ హీ వాజ్ నాట్ సెంట్ హియర్. అతన్ని ఎవరు ఇక్కడికి తోసి వేయలేదు. జీసస్ ఎవరు ఇక్కడికి తోసివేయలేదు. He came here of his own choosing. అతను కేవలం ఎంచుకొని మాత్రమే, ఇక్కడ ఈ భూతలం మీద తను ప్రదర్శించాల్సింది ఉంది అని ఎంచుకొని మాత్రమే ఇక్కడికి దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత అతను ఎలా జీవించాడు? సన్ ఆఫ్ గాడ్,
సన్ ఆఫ్ గాడ్ లాగే అతను మనందరి ముందు జీవించి చూపించాడు. అండ్ just as many of you have been doing for the 10 million years that man has been upon this plane. ఓకే, మీరందరూ కూడా జన్మలు తీసుకొని వస్తూనే ఉన్నారు ఈ భూతలం మీదకి. 10 million years that man has been upon this. అన్ని సంవత్సరాల నుంచి మీరు జన్మలు తీసుకొని వస్తూనే ఉన్నారు. అండ్ యశోవా హ్యాడ్ ద సేమ్ ఫ్రీడమ్ and will the same power that you do embrace the human and drama and fulfill yourself in love. కానీ ఆయన మాత్రం ఒకే ఒక్క జన్మలో తను చేయాల్సింది చేసి మనందరి ముందు చూపించి వెళ్ళిపోయాడు. బట్ మీరు మాత్రం సేమ్ ఫ్రీడమ్ ఆఫ్ విల్ అండ్ ద సేమ్ పవర్ దట్ నీకు కూడా అలాంటి స్వేచ్ఛ ఉంది, అలాంటి జన్మ తీసుకునే స్వేచ్ఛ ఉంది, అటువంటి సేమ్ పవర్ యు డూ, నీకు సేమ్ పవర్ ఉంది. కానీ యు ఆర్ ఇన్ హ్యూమన్ డ్రామా అండ్ ఫుల్ఫిల్ యువర్ సెల్ఫ్. కానీ ఎవరెవరైతే వచ్చి దివ్యత్వంతో శ్వయాలతోటి ఈ డ్రామాని కంప్లీట్ చేసుకొని ఎన్లైట్మెంట్ అవి వెళ్తున్నారు. కానీ నువ్వు మాత్రం ఇక్కడ ఈ హ్యూమన్ డ్రామాలో ఈ మనుష్యతత్వంతో నీ కెమికల్స్ తోటి, నీ ఎమోషనల్స్ తోటి, నీ కెమికల్ బ్యాగ్స్ తోటి నువ్వు ఇక్కడ ఇరుక్కుపోతున్నావు. అండ్ ఫుల్ఫిల్ యువర్ సెల్ఫ్, నువ్వు దీంట్లోనే పడిపోతున్నావు. మెనీ థింగ్స్ హ్యావ్ బీన్ రిటన్ అబౌట్ దిస్ ఎంటిటీ. చాలా మంది చాలా బుక్స్ రాశారు, రాయబడినవి. రైటింగ్స్ దట్ హ్యావ్ బ్రాట్ ఫోర్ నాట్ ఓన్లీ గ్రేట్ గుడ్ బట్ గ్రేట్ అట్రాసిటీస్. అంటే చాలా దారుణాలు కూడా జరిగినాయి ఆయన జీవితంలో. అపాన్ దిస్ ప్లేన్ జీసస్ జీవితంలో చాలా దారుణాలు, విచ్ ఐ కెన్ టెల్ యూ. ఆల్రెడీ నేను చెప్పాను, మీకు అవన్నీ తెలుసు. Yeshua never desired to happen, but let us talk about him as an entity, his purpose for coming to this plane. అతను ఎందుకు ఈ భూతలానికి వచ్చాడు, ఏం చేశాడు, అందరి ముందు నిరూపణ చేసి చూపించాడు కదా. ఇంకా దాని గురించి మనం చాలాసేపు బుక్ లో చెప్పుకున్నాము, దాని గురించి మనం మాట్లాడుకున్నాము. బిఫోర్ యెషోవాస్ అడ్వెంచర్ and man had been limited and ruled through fear events. మనిషిగా కూడా చాలా పిరికివాడు, భయపడుతూనే ఉండేవాడు. Now fear did not exist in the consciousness of the gods when they first began the adventure of the human drama. ఫస్ట్ చేయాల్సిన సాహసం ఏంటి అంటే ఈ హ్యూమన్ డ్రామా నుంచి బయటపడాలి. హ్యూమన్ డ్రామా నుంచి బయటపడాలి అంటే ఫియర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్. ఫియర్ అనేదాన్ని ముందు మనము తీయలేకపోతున్నాము. డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ ద గాడ్. అసలు గాడ్స్ కాన్షియస్నెస్ లో ఫియర్ అనేది ఎగ్జిస్ట్ అవ్వలేదు. భయం అనేది లేదు మాస్టర్స్, భయం లేదు. దేనికి భయపడుతున్నావు? ఫియర్ ఫర్ ఇయాన్స్, అనాది నుంచి కూడా నువ్వు త్రూ ఫియర్ ఫర్ ఇయాన్స్, లిమిటెడ్ హ్యాస్ బీన్ లిమిటెడ్ అండ్ రూల్డ్ త్రూ ఫియర్ ఫర్ ఇయాన్స్. అనాది నుంచి కూడా ఈ భయం అనే దానితోటి మీరు బందీఖానాలాగా ఇదైపోతున్నారు. కానీ యెషోవా బెన్ జోసెఫ్ మాత్రం అలా లేదు. ఫియర్ డిడ్ నాట్ ఎగ్జిస్ట్ ఇన్ ద కాన్షియస్నెస్. అసలు చైతన్య స్థితిలో ఫియర్ అనేది ఉండదు, తీసేసేయండి. అండ్ వెన్ దే ఫస్ట్ బిగాన్ ద అడ్వెంచర్ ఆఫ్ ద హ్యూమన్ డ్రామా, ఫియర్ బికేమ్ ఏ సాలిడిఫైడ్ ఎమోషన్ within the soul, when the gods living as man became surviving creatures, subject to the elements, subject to the indeed to death. ఎక్కడికి తీసుకెళ్తుంది అంటే when the gods living a man became surviving creatures. ఈ సోషల్ కాన్షియస్నెస్ లో ఎలాగో ఎలా మనం బతికేస్తే పోలా అనే సర్వైవింగ్ మోడ్ లో మనం ఉంటే అది ఎక్కడికి మనల్ని తీసుకెళ్తుంది అంటే డెత్ కి తీసుకెళ్తుంది, చావు వరకు మనల్ని తీసుకెళ్తుంది. when the gods so identified themselves with their bodies and the plane of matter, they soon forgot they were immortal and divine creatures. మర్చిపోతున్నారు, they were immortal divine creatures.
అమరత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళము, మనం దివ్యత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళము అనేది మర్చిపోయి ఈ హ్యూమన్ డ్రామాలో పడిపోతున్నాము. ది బికమ్ ఫియర్ఫుల్, భయస్థులు, ది బికమ్ ఫియర్ఫుల్ ఎవ్రీథింగ్. ప్రతి చిన్నదానికి అలికిడైతే భయం, వినికిడైతే భయం, ఫోన్ వస్తే భయం, ఫోన్ వస్తే అమ్మో భయం. ఎవరు చేస్తున్నారు, వాళ్ళకేమైందో, వీళ్ళకేమైందో. అలాగే divine creatures, and they become fearful everything when they no longer knew that all love, power and knowingness flowed through them. ఎప్పుడైతే మీ పవర్ ని మీరు తెలుసుకుంటారో, మీ ప్రేమతత్వంతో మీరు ఉంటారో, మీ నోయింగ్నెస్ తో మీరు ఉంటారో, ఫ్లవర్ త్రూ దెమ్, ఫ్లోయింగ్, మీరు ఇంకా అదే మీ శరీరంలో ప్రవహిస్తూ ఉంటే నో లాంగర్ ఇంతకు ముందులాగా మీరు ఉండరు. బిగాన్ టు సీక్ ఫర్ దెమ్ అవుట్ సైడ్ దెమ్ సెల్ఫ్స్. ఇక మీరు నేర్చుకోండి, బిగాన్ టు సీక్, తెలుసుకొని soon they looked to the stars and priests and prophets and understand the knowingness. They looked to leaders, kings and governments of protection and survival. ఇంకా మీరు బాహ్యంలో ఈ ప్రీస్ట్, పూజారులు, మతాచారులు వీళ్ళందరూ ఎవరెవరు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమైన తర్వాత లుక్ టు, మీరు ఇంకా దాన్ని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత ఇక జ్ఞానం వైపే మీకు అడుగులు వేయటం ఉంటుంది. అండర్స్టాండింగ్ అండ్ నోయింగ్నెస్ అర్థమైన తర్వాత మీకు నోయింగ్నెస్ మాత్రమే, ఇంకా పూర్తిగా మీరు నోయింగ్నెస్ లోనే ఉంటారు. మీరు ఇక లీడర్స్ లాగా నడిపించబడతారు. బిఫోర్ యెషోవా came to do away with the fear of death, man's greatest fear. And యెషోవా came to this plane from grand purpose. ఎందుకు వచ్చాడు ఆయన? ఒక మహత్ కార్యం కోసం వచ్చాడు. మహత్ కార్యం కోసం మాత్రమే వచ్చాడు. అక్కడ ఏం జరిగింది? He came to fulfill a plan devised by an unseen brotherhood who loves you, who over and protects this plane of gods, living the dream called mankind. The plan was a grand designed to help free the people of this plane from the bondage of fear, dogma, loss and limited beliefs. మీరు ఏమేమైతే భయాలు పెట్టుకున్నారో, ఏమేమైతే నీతి నియమాలు పెట్టుకున్నారో, లిమిటెడ్ బిలీఫ్స్, పరిమితమైన నమ్మకాలు, లిమిటెడ్స్ అయితే పెట్టుకున్నారో వాటినన్నిటిని కూడా తీసేసి ప్రొటెక్ట్స్ దిస్ ప్లేన్ ఆఫ్ గాడ్స్ లివింగ్. మీరు వాటిని ఓవర్కమ్ చేయండి, వాటిని అధిగమించండి. ఓన్లీ గాడ్స్ లివింగ్ ద డ్రీమ్ అని చెప్పి మీరు చెప్పండి. కేమ్ టు అవే విత్ ద ఫియర్ ఆఫ్ డెత్. యెషోవా కేమ్ టు డూ అవే విత్ ద ఫియర్ ఆఫ్ డెత్, man's greatest fear, basis of all others. He came to remind you of the God that exists not outside of you but within you. అయినా బాహ్యంలో ఎక్కడ ఎగ్జిస్ట్ అవ్వలేదు, ఇన్సైడ్ మాత్రమే, తన లోపల మాత్రమే ఎగ్జిస్ట్ అయ్యాడు. ఈ శరీరాన్ని ఏదైనా చేసుకోండి మీరు అని ఆయన అప్పగించేశాడు. ఇదే క్రుసిఫై శీలలు కొట్టి ఏదైనా చేసుకోండి అని చెప్పేసి ఆయన అప్పగించేశాడు. ఇన్ ఎవర్ లాస్టింగ్ ప్రిన్సిపల్ దట్ ఫర్ ఎవర్ లవ్స్ యూ, దట్ ఫర్ ఎవర్ ఈజ్ యూ, దట్ ఫర్ ఎవర్ గ్యారంటీ యు ఎటర్నల్ లైఫ్. మీకు ఫర్ ఎవర్ శాశ్వతత్వం వైపే అడుగులు వేయించాడు. ఎటర్నల్ లైఫ్, గ్రేట్నెస్, గ్యారంటీనెస్ టు ఎటర్నల్ లైఫ్. హీ కేమ్ టు టీచ్. ఆయన అందుకోసమే వచ్చాడు. ఈ దాస్య శృంఖలాలు ఏవైతే ఉన్నాయో వాటిని తెంచుకొని మనందరి ముందు చూపించడానికి ఆయన ఈ భూతలానికి దిగి వచ్చాడు. అండ్ he came to teach you that your true kingdom is not this plane of matter but the kingdom of thought and emotion that created and gives me to this plane. థాట్ అండ్ ఎమోషన్. ఇప్పుడు మీరు క్రియేటెడ్ అండ్ గివ్స్ మీనింగ్ దిస్ ప్లేన్. ఈ భూతలం మీద మీరు థాట్, ఆలోచన విధానం, కింగ్డమ్ ఆఫ్ థాట్, స్వర్గానికి
వెళ్ళే ఆలోచనని ఎలా, అలాగే ఎమోషన్స్ ని వీటన్నిటిని ఎలా మీరు సృష్టించుకుంటున్నారు, వీటన్నిటినీ కూడా గివ్స్ మీనింగ్ డిస్ప్లే, వీటన్నిటినీ కూడా ఆయన నేర్పించటం కోసమే, ఈ అర్థాలన్నీ మనకు తెలియచెప్పడం కోసమే ఈ భూతలం మీదకి వచ్చి ఆయన ఇదంతా ఇక్కడ ఈ భూతలం మీద మనందరి ముందు కూడా అద్భుతంగా క్రియేట్ చేశాడు, అద్భుతంగా జీవించి చూపించాడు. Before Yashoba made his adventure upon this plane, he chose his mother and who was a member of the nations. అలాగే ఆయన ఈ జన్మ తీసుకొని వచ్చే ముందు he choose his mother, తన మదర్ ని కూడా ఎంచుకొని వచ్చాడు. ఆమె మేరీ మాత. అంటే ఇక్కడ మనకి మేరీ మాత గురించి చెప్పటము అంటే పెళ్లి చేసుకోకుండా ఈమె జీసస్ కి జన్మనిచ్చింది అని చెప్పేసి ఒక చోట మనకి చెప్పారు మాస్టర్స్. హూ వాజ్ ఎ మెంబర్ ఆఫ్, ఆయన అటువంటి ఆమెను మాత్రమే ఎంచుకొని జన్మ తీసుకొని వచ్చాడు. అండ్ ఎ సెక్ట్ ఆఫ్ ద జూయిష్ పీపుల్, ఈయన యూదుల తెగకి చెందినవాడు. దే వర్ హెవీలీ గవర్నర్డ్ బై ద లాస్ ఆఫ్ అన్ ఎంటిటీ కాల్డ్ జెహోవా, ద టీచింగ్ ద గాడ్ in an angry, judgmental, the fearsome entity who exists outside of man, and God is an judgmental and fearsome entity who exists outside of man. అయినా ఎగ్జిస్ట్ అవటము అనేది అంటే మనుష్య కుమారుడి నుంచి దైవ కుమారుడిగా ఎప్పటికప్పుడు కూడా ఆయన ఎగ్జిస్ట్ అవుతూ అందరికీ కూడా నేను ఈ భూతలం మీదకి ఈ కార్యక్రమాలు నిర్వర్తించడానికే నేను వచ్చాను తండ్రి యొక్క కోణంలో అని చెప్పేసి ఎప్పటికప్పుడు చెబుతూ ఆ వేలోనే ఆయన జీవించాడు. అండ్ నౌ వెనెవర్ యు ఆర్ బోర్న్ ఇన్ టు దిస్ ప్లేన్, ఇట్ ఈస్ మోస్ట్ ఆర్డియస్ టు మెయింటైన్ ద నోయింగ్నెస్ ఆఫ్ హూ యు ట్రూలీ ఆర్. నిజంగా ఎప్పుడైనా సరే వెనెవర్ యు బోర్న్, నువ్వు ఎప్పుడైనా ఈ భూతలం మీద జన్మ తీసుకుంటే ఇట్ ఈస్ మోస్ట్ ఆర్డియస్, ఇది ఒక అద్భుతమైనది నోయింగ్నెస్ గా నిజంగా హూ యు ఆర్ ట్రూయల్లీ ఆర్, నువ్వు ఏదైతే అయి ఉన్నావో అలానే నువ్వు జీవించి తీరాలి. ఫర్ యు ఆర్ వెరీ ఆనరబుల్ టు యాక్సెప్ట్ ద బిలీఫ్స్ అండ్ సూపర్స్టిషన్స్ అండ్ లిమిటెడ్ థింకింగ్, దోస్ హూ యు డిపెండ్ అపాన్ ఫర్ నర్చర్స్ అండ్ సర్వైవల్. కానీ నువ్వు ఈ బిలీఫ్స్ ని యాక్సెప్టింగ్ చేస్తే, అంగీకరిస్తే, ఈ సూపర్స్టిషన్స్, ఈ మత మూఢ నమ్మకాలని వీటన్నిటిని కనుక నువ్వు అంగీకరిస్తే నువ్వు జీవించే విధానము సర్వైవల్ లోనే ఉంటుంది. ద సేమ్ వాజ్ ట్రూ విత్ యశోబా. నీకు యశోబాబానికి ఉన్న తేడా ఏంటంటే నువ్వు సర్వైవల్ లో ఉన్నావు, ఆయన దివ్యత్వంలో జీవించాడు. నువ్వు ఈ హ్యూమన్ డ్రామాలో ఇరుక్కున్నావు, ఆయన దివ్యత్వంతో కనెక్ట్ అయ్యి తను చేయవలసిన కార్యక్రమాలను చేసి ఎంటిటీ తను వెళ్ళిపోయి ఇమ్మోర్టాలిటీతో వెళ్ళిపోయాడు. బట్ త్రూ గ్రేట్ గైడెన్స్ అండ్ అసిస్టెన్స్ అండ్ హిస్ గ్రేట్ డిటర్మినేషన్ టు Ramtha has taught that Joshua actually individual God who used to his powers to encourage worship among the group of people, Babylon and descent, who later become the Jewish people. అయితే ఇక్కడ ఏం చెప్పారు అంటే ఆమె ఈ జీసస్ కొంతమంది శిష్యులకి ఆయన ట్రైనింగ్ ఇస్తారు, 12 మంది శిష్యులకి. కానీ వాళ్ళు జీసస్ ఒక్కటి చెప్తే వాళ్ళు వేరేది టీచింగ్స్ చెప్పారు అని చెప్పేసి ఇక్కడ మనకి రామ్తా కింద నోట్ లో ఇచ్చారు అని చెప్పేసి. బి అన్ ఎగ్జాంపుల్ టు దిస్ ప్లేన్, యశోబా నెవర్ లాస్ట్ ద నోయింగ్నెస్. మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి ఈ తలం మీదంటే అసలు యశోబా కోల్పోయిందే లేదు, జీసస్ అసలు నోయింగ్నెస్ ని కోల్పోయిందే లేదు. ఎందుకంటే హీ వాజ్ ఏ సన్ ఆఫ్ గాడ్, హీ వాజ్ ఏ సన్ ఆఫ్ గాడ్. త్రూ అట్ టైమ్స్ he struggled to hold on it. దాని కోసం ఆయన ఎంత స్ట్రగుల్ పడ్డాడో అంత స్ట్రగుల్స్ ఆయన అనుభవించి తీరాడు. అండ్ యాజ్ ఎ లిటిల్ బాయ్ యశోబా communed with the stars and spoke to entities not seen by anyone else.
He taught his mother and father, who were heard his great wisdom. అతను ఎప్పుడు కూడా ఆ స్టార్స్ తోటి వాటితోటి మాట్లాడుతూ ఉంటాడు. అది వాళ్ళ పేరెంట్స్ కి చెప్తాడు అనమాట. నేను అందుకే వచ్చాను, ఇవన్నీ చెప్పటం కోసమే నేను వచ్చాను, ఈ గ్రేట్ విజ్డమ్ ని అందించటం కోసమే నేను ఈ భూతలం మీదకి వచ్చాను అని చెప్పేసి చెప్తాను మాస్టర్స్. కాకపోతే జీసస్ తను నేర్చుకొని తను చెప్పింది అంతా కూడా ఇప్పుడు అదే విధంగా చెప్పేవాళ్ళు ఎవరు లేరు మాస్టర్స్. అంతా కూడా మార్చే చెప్తున్నారు. మొత్తం కూడా ఆల్టర్డ్ ఈగో మాటలు ఏవైతే ఉన్నాయో అవే చెప్తున్నారు. నెక్స్ట్ పేరాలో మనకు వస్తుంది ఆయన శిష్యులు ఏమేం చెప్తున్నారు, వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేది మనకి నెక్స్ట్ పేరాలో వస్తుంది మాస్టర్స్. ఓకే మాస్టర్స్. హాయ్ మాస్టర్స్. మహా. Thank you, madam. Thank you, madam. ఓకే అమ్మా, బాయ్.